ఐఎమ్ డాక్టర్ పిఎస్ ప్రసాద్ చౌదరి. కొబ్బరితోట తాడేపల్లిగూడెంలో గైనకాలజిస్ట్గా 40 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. 13వ తారీఖున ఫోన్ కాల్ వచ్చి నాకు ఇలాగా మీరు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మీరు ఇన్వాల్వ్ అయ్యారు, అతను ఇన్వాల్వ్ చేసిన ఇక్కడ బెంగళూరు నుంచి కర్ణాటక పోలీసు మాట్లాడుతున్నాను, ఇంచేత మీరు నా పేరు శివం అని చెప్పేసేసి మీరు మీ ఆధార్ కార్డుని సైబర్ సదాసత్ ఖాన్ అనే ఒక ఖాన్ దగ్గర ఎదిగితే మీ ఆధార్ కార్డు దొరికింది, అందులో మీకు 30 lakhs ఆయన ఇచ్చినట్లుగా, దాని కమిషన్ కింద మీకు 10 lakhs ఇచ్చినట్లుగా అవన్నీ చెప్పడం మొదలుపెట్టారు సార్. తర్వాత మళ్ళీ నేను దానికి ప్యానిక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక చాలా ఇబ్బంది పడ్డాను సార్. తర్వాత ఇంకా రోజు 2-3 రోజులు పట్టింది. ఇదే పనిగా నన్ను హెరాస్ చేస్తానే ఉన్నాడు సార్ అతను. తర్వాత ఇంకా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇంకోటి ఎవరో కూడా చెప్పుకుంటూ వచ్చి ఇది అని చెప్పుకుంటూ వచ్చి అతను పేరు చెప్పాడు సార్. దానివల్ల కూడా నాకు అమౌంట్ 20 lakhs పోయింది సార్, కెనరా బ్యాంక్ నుంచి, గుంటూరు నుంచి. బడిగూడెంలో పోలీస్ స్టేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ గారు వెంకటరాజు గారు సజెషన్తో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ పెన్ చేసిన సుబ్రహ్మణ్యం గారు, శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు లేకపోతే ఆ 7 lakhs కూడా నాకు రికవర్ అయ్యేది కాదు సార్. వాళ్ళిద్దరిని ఇమీడియట్గా రాజస్థాన్ పంపించి అక్కడ ఎవరెవరు ఏంటి అసలు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నాకు చాలా హెల్ప్ఫుల్ చేశారు సార్. అది 193G ఫోన్ చేయడం వల్ల కూడా నాకు 10 lakhs హోల్డ్ అయింది సార్. అది ఎప్పుడు సైబర్ నేరగాలను మాత్రం నమ్మవద్దు, ఇమీడియట్గా 193Gలో కంప్లైంట్ చేయవలసిగా కోరుచున్నాను నేను. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు వెంకటరాజు, నేను హెచ్డిఎఫ్సి తాడేపల్లిగూడెం బ్రాంచ్ మేనేజర్ని. మా కస్టమరు ఈయన ఒక ఆర్టీజీఎస్ చేయమని చెప్పేసి బ్రాంచ్కి వచ్చారు. సో ఆ ఆర్టీజీఎస్ అంటే మొదటిసారి వచ్చినప్పుడు ఒక 30 lakhs ఆర్టీజీఎస్ చేయమంటే దేని గురించి అని అడిగితే ప్రాపర్టీ పర్చేజ్ చేయమని చెప్పేసి ప్రాపర్టీ పర్చేజ్ చేసాం, దాని గురించి అని చెప్పేసి ఆర్టీజీఎస్ చేయాలని చెప్పేసి చెప్పారు. సరే, మిగిలిన క్వశ్చన్స్ కూడా అడిగాం. మాకున్న బ్యాంక్ ఇంటర్నల్ గైడ్లైన్స్ ప్రకారం ఎవరైనా కస్టమర్ వస్తే దేని గురించి ఏంటనేది కనుక్కుని చేయమంటారు. డాక్టర్ గారు అడిగిన క్వశ్చన్ ప్రతిదానికి ఆన్సర్ చెప్పారు. సో దానివల్ల ఆర్టీజీఎస్ ప్రాసెస్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చి మళ్ళీ ఇంకో 20 lakhs చేయమని చెప్పేసి చెప్పారు. అప్పుడు నేను అడిగాను ప్రాపర్టీ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అంటే, ఆయన ఏదో కేరళలో తీసుకున్నాను అన్నారు. హాస్పిటల్ ప్రాపర్టీ అంటే నాకు ఎందుకో కొద్దిగా అంత దూరంలో కేరళలో ప్రాపర్టీ తీసుకోవడం ఏంటంటే ఏదో సిక్ అయిపోయిన హాస్పిటల్ అండి అని అన్నారు. సో నేను ఇక్కడ హాస్పిటల్ మేనేజ్ చేయలేకపోతున్నారు కదండి, అక్కడ ఎలా చేస్తారంటే పాపం ఆయన ఏం చెప్పలేకపోయారు. అప్పుడు ఐ గాట్ ఏ సస్పిషన్. సో నేను ఫర్దర్గా ప్రూవ్ చేసేటప్పటికి మొత్తం మీద ఆయన ఒక సైబర్ అటాక్లో అంటే అటాక్ అయ్యిందని చెప్పేసి నాకు తెలిసింది. సో నేను ఆ 20 lakhs ఆపగలిగాము. అలాగే అట్ ద సేమ్ టైం ఇమీడియట్గా 1930కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అలాగే లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయింది. సో మొత్తం మీద అందరి వల్ల కూడా ఆయన ఒక 20 lakhs ఒక సేవ్ అయింది. ప్లస్ ఇమీడియట్గా బెనిఫిషరీ బ్యాంక్కి మేము కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఒక 10 lakhs అక్కడ మిగిలితే ఆ 10 lakhs హోల్డ్ చేయడం జరిగింది. అలాగే లోకల్ పోలీస్ టీం వాళ్ళు ఇమీడియట్గా దాని కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి ఒక 7 lakhs రికవరీ చేసి ఇమీడియట్గా డాక్టర్ గారి అకౌంట్కి పంపించగలిగారు. సో విత్ ఆల్ ద ఎఫర్ట్స్ ఆఫ్ యువర్ పర్సనల్ అండ్ అవర్ స్టాఫ్, సిఐ సుబ్రహ్మణ్యం గారి ఎఫర్ట్స్ వల్ల ఒక 7 lakhs ఇమీడియట్గా రికవర్ అయింది. అలాగే మా ఆఫీసరు ఫణి అని చెప్పేసి ఉన్నారు, ఒకసారి ఈ ఫణి గారి యాక్టివ్నెస్ వల్ల కూడా మాకు ఒక 20 lakhs జాగ్రత్తగా ఆపగలిగాము. సో ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఆర్ బికాజ్ ఆఫ్ ద డ్యూ డిలిజెన్స్ ఫాలోడ్ బై ద బ్యాంక్ స్టాఫ్. థ్యాంక్ యూ అండి. అలాగే అందరూ కూడా ఎవరైనా సరే అంటే ఇటువంటి అటాక్స్ అవ్వకుండా ఉండడానికి ఆల్రెడీ మనకి ఫోన్ చేసినప్పుడు కాలర్ ట్యూన్స్ అవి కూడా వస్తున్నాయి. ఎవరైనా అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్ చేసి ఇలాగ పోలీస్ అని కానీ సిబిఐ ఆఫీసర్ అని కానీ అలాగ ఏదైనా చెప్తే నమ్మద్దు, ప్యానిక్ అవ్వద్దు అని చెప్పేసి చెప్తున్నారు. అటువంటివి కొద్దిగా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి సోషల్ అవేర్నెస్ కనుక ఉంటే డెఫినెట్గా మీ మనీ ఏదైతే ఉందో అది సేవ్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ అండి.